నమస్తే పొలిటికల్ వ్యాస్ కు స్వాగతం. మనతో పాటు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారు. నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ టికెట్ విషయంలో ఖమ్మం కోటరీ ఏం చేసింది, సంపత్ కుమార్ గారి పేరు ఎందుకు మాయమైనటువంటి అంశం మాట్లాడుకుందాం. సార్, ఖమ్మం కోటరీ మీరు కూడా లేఖ రాశారు, అధికారికంగా లేఖ రాశారు. ఖమ్మం కోటరీ మీ టికెట్ ను కట్ చేసింది అనేటువంటిది. నేను రాసిన లెటర్లో ఖమ్మం కోటగిరి లేదు, కోటరీ లేదు. ఓకే, కాకపోతే ఖమ్మం అడ్జస్ట్మెంట్, నాగర్ కర్నూలు అడ్జస్ట్మెంట్ ఇంటర్లింక్ అయినట్లు కనబడుతుంది నా పరిశీలనలో. కనుక దయచేసి మీరు ఇంటర్వ్యూని కండి, ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పిన. తెలుసుకున్నారు, అంత పంచనామా జరిగింది, కుండ వలిగింది, పీర్లు బయలుపడ్డాయి, అభ్యర్థులు నిర్ణయించారు. కనుక ఇది ముగిసిన అధ్యాయము. కానీ 2 సీట్లు ప్రకటిస్తే 2 కూడా మాల సామాజిక వర్గానికే ఇచ్చారు. ఇక వరంగల్లో కూడా అద్దంకి దయాకర్కి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లా అద్దంకి దయాకర్ కూడా అవమానం జరుగుతుంది అనేటువంటిది ఇంకొక చర్చ. 2 సీట్లలో కూడా 2 కుటుంబ సభ్యులకి ఇచ్చారు, మాలలకి ఇచ్చారు, 2 కూడా కుటుంబ సభ్యులకి ఇచ్చారు అనేటువంటి అంశం పైన గొడవ జరుగుతున్నది. దానిపైన ఏమంటారు? 4 కుటుంబ సభ్యులకు ఇచ్చినప్పుడు అడగలే మీరు. ఓకే, ఇప్పుడు 2 చేయగానే దళితులే కదా క్వశ్చన్ చేస్తారు. ఓకే, వాళ్ళు పెద్దోళ్ళు కదా, 4 ఇచ్చినా 14 ఇచ్చినా ఎవరు అడగరు. ఓకే, బరాబర్ జరిగింది. ఓకే. ఇంకా ఉంది, మా ప్రభుత్వము మ్యాండేటు 5 సంవత్సరాలకు వచ్చింది. 100 రోజులలోనే వాళ్ళు ఎక్కువేరి, వీళ్ళు ఎక్కువేరి, రెడ్లు ఎక్కువేరి, కమ్మలు ఎక్కువేరి, వెల్మలు ఎక్కువేరి, అది ఎక్కువేరి. అరే 100 రోజులే కదా, ఇంకా ముందుంది ముసర్ల పండగ. బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమపాలలో సుభిక్షమైనటువంటి సామాజిక న్యాయంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతుంది. కొన్ని రోజులు ఆగండి. అప్పటికే ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏమైంది? అవో మొత్తం గ్రీన్ షర్ట్లు ఎక్కువ, అవో రెడ్ షర్ట్లు. అరే ఈరోజు తెలియకుండా అనుకోకుండా రెడ్ షర్ట్లు ఇద్దరు వేసుకొచ్చారు అని, ఇది రెడ్ షర్ట్లు ఎక్కువ అవుతున్నాయంటే నో. కానీ వాస్తవానికి 3 ఎస్సీ నియోజకవర్గాల్లో 2 తెలంగాణ జనాభా ప్రకారం 2 మాదిగ సమాజ వర్గానికి రావాలి. ఎంపీలు అంటే నాకు 20 ఎమ్మెల్యే స్థానాలకు సమానంగా ఉండేటువంటి 2 ఎంపీలను అన్యాయం జరిగిందనే మాట వాస్తవం కదా? 100% మీరు అన్నది వాస్తవం. నేను కూడా అదే అడుగుతూనే ఉంటా. ఓకే, కానీ 3 కాకుండా ఇంకోటి జనరల్ భారతదేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజ్గిరిలో ఒక దళితుని నిలబెట్టి జనరల్ కాన్స్టిట్యున్సీలో గెలిపించి కేంద్ర మంత్రిని చేసిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. అది కూడా గుర్తించాలి మీరు. అడగడము, పరిస్థితులను బట్టి చూడడము. ఆయన అందంగా ఉన్నాడు, స్మార్ట్ ఉన్నాడు, అట్లా అని చెప్పి ఇంకా స్మార్ట్ ఉన్నాడు కదా ఈయన నేడంటాడు వాడు. అరే ఆయనకు ఒక ప్లేస్ ఉంటుంది, నీకు ఒక ప్లేస్ ఉంటుంది. నువ్వు నల్లగా ఉండొచ్చు, ఆయన ఒక ప్లేస్ ఉంటుంది. ఆయన ఎర్రగా ఉండొచ్చు, అట్లనే ఆయనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. దానికంటే మంచిది ఇవ్వచ్చు. అట్లా మన రాజకీయ భవిష్యత్తు, పార్టీ ప్రయోజనాలు, మా జాతి లక్ష్య ప్రయోజనాలు ఏ రకంగా తీరుస్తాడు? ఎంపీ టికెట్ ఇవ్వగానే అయిపోతుందా? బరాబర్ నేను చెప్పింది వాస్తవము, మళ్ళీ చెప్తున్నా, స్టాటిస్టిక్స్ చెప్పినా ఇవ్వాలి అన్నా. సమానమైనటువంటి హక్కులు దక్కలేదు కదా. అదే అంటున్నాండి, 5 సంవత్సరాల కొరకు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు. మీరు 100 రోజుల లోపల నేను నల్లగుంది, తెల్లగుంది, ఎర్రగుంది, పచ్చగుంది నో. 2-3 ఏళ్ళు అయిన తర్వాత అడగను ఏంది మొత్తం ఎర్రగా ఉంది, ఏది మొత్తం పచ్చ. అరే ఇంకా కలర్ మిక్సింగ్ కాలేదు బాస్. బీఆర్ఎస్ అయితే అన్యాయం చేసిందో కాంగ్రెస్ కూడా అంతే అన్యాయం చేసింది. టికెట్ల విషయంలో కానీ మాదిగల విషయంలో కానీ మందకృష్ణ గారు ఆరోపణ చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఏమని పోల్చి చెప్తున్నారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసి పోలుస్తున్నారు, బీజేపీ 10 సంవత్సరాలు చూసి పోలుస్తున్నారు. మాది 100 రోజులు అయింది బాస్. 100 రోజులతో కంపేర్. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు చెప్పు ఏ కలర్ ఎక్కువ ఉన్నట్టు ఉండదు, కలర్ఫుల్ ఉంటుంది. అన్ని వర్గాలు, అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజల సుభిక్షంగా కలకల్లాడే తెలంగాణను చూస్తారు త్వరలోనే. తమిళనాడులో మురుగన్ అనేటువంటి ఒక మాదిగ బిడ్డ ఓడిపోతే రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం 2 స్థానాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుంది అనేటువంటి ప్రశ్న. మందకృష్ణ పాపము ఒకటే కమ్యూనిటీ సబ్జెక్టులోనే ఉంటాడు, అదే బాయిల కప్పలాగా అన్నీ ఉంటాడు ఇంకా ఆయన అనుకుంటాడు. మరి రాజకీయ పార్టీ అండి, రాజకీయం. నేను చెప్తే కదా జనరల్ సర్వీస్ నాకు అంత పెద్ద నియోజకవర్గంలో 2 సార్లు ఇచ్చి కేంద్రంలో మంత్రి చేసినప్పుడు ఎవరైనా అన్నారా, ఎవరైనా అడిగిర్రా, ఎవరు చెప్పిర్రా? అందుకని అక్కడ దృష్టాంతాలు ఉంటాయి. నేనే అడిగినా, నేనే వాస్తవాలు చెప్పినా నాకే రాలేదు, అయినా కానీ నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ డిసిషన్ ఈజ్ రైట్. అందుకని పరిస్థితులు, కోణాలు అన్నీ బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని వేసుకొని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దర్ ఇస్ నో డిస్కషన్. ఓకే, సంపత్ కుమార్ గారు కానీ మాదిగలకు కానీ కాంగ్రెస్లో అన్యాయం జరుగుతుందంటారు. 100% భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మాదిగలకు న్యాయం జరగాలన్నా, మాదిగలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదల జరగాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.
అది నమ్మిండు విశ్వసించిన కనుకనే సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీని పుట్టిండు, కాంగ్రెస్ పార్టీని చచ్చిపోతాడు. కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ఈ స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఏ సెక్రటరీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, రేపు పొద్దుగాల ఇంకోటి చేస్తుంది. అదేమన్నా సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే సాధ్యమవుతుంది. వేరే ఏ వేదిక కూడా మాదిగలకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే వేదిక లేదు. ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ ద లీడర్షిప్ ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు మందకృష్ణ గారు నిన్న పిలుపునిచ్చారు. మాదిగ సమాజం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉండండి, కానీ ఈసారి ఓటు మాత్రం నరేంద్ర మోడీకి వేస్తే మనకు మనం ఈ 30 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కే అవకాశం ఉంది, అది కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి. మందకృష్ణ బీజేపీ మైకంలో ఉండి కిషన్ రెడ్డి, అమిత్ షా, నరేంద్ర మోడీల కళ్ళకు తెర ఉండి అట్లా మాట్లాడుతుండు. కానీ మాదిగ రక్తం ఉన్నాడు ఎవడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడు. నో, మనువాద పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ. దళితుల హక్కులు ఏ రకంగా అయితే రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయి, ఆ రాజ్యాంగానే తీసేద్దామన్నటువంటి పార్టీ, రిజర్వేషన్లు తీసేద్దామన్నటువంటి పార్టీ. ఆ రకంగా ఏమాత్రం కాన్షియస్ ఉన్నాడు, మైండ్ ఉన్నాడు, మనసు ఉన్నాడు, దళిత రక్తం ఉన్నాడు, భారతీయ జనతా పార్టీకి ఓటేయడు. ఏదో మైకం నుండి పాపం కృష్ణన్ అట్లా చెప్తున్నాడు. వీలైనంత త్వరలో కృష్ణన్నకు మేమే చెప్తాం, ఆయన మనసు మారుస్తాం, వాస్తవాలను తెలియజేస్తాం, కృష్ణన్న కూడా తొలగొస్తాం. కానీ తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారు మీరు చెప్తున్నారు, కానీ కేటీఆర్, కేసీఆర్ ఏం చెప్తున్నారంటే తెలంగాణలో పూర్తిగా ఫిరాయింపుల వైపే వెళ్తున్నది, ఎక్కడైతే మమ్మల్ని విమర్శించారో అదే మాట చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? హరీష్ రావు, కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని సుభిక్షమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయని చెప్పగలుగుతారు వాళ్ళు? చెప్పలేరు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కనుక. మీ పొంగ తీసుకోండి, మీ లోగో తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా ఉండి, ఏ వర్గాన్ని అడగండి, ఏ సెక్షన్ అని అడగండి, మాత్రమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్తారో లేదో చూడండి. కేటీఆర్ చెప్పింది ప్రామాణికము అనుకొని మీరు అడుగుతున్నాను ప్రశ్న. కేటీఆర్ను లెక్కనే పెట్టను నేను, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టి చెప్పేది ప్రామాణికం అని నేను అనుకుంటున్నాను. కానీ తెలంగాణలో ప్రశ్నించేటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఎంపీ స్థానాలు వస్తాయనేటువంటిది కేటీఆర్ చెప్తుంది. అయిపోయింది మీరు అనుకుంటున్నారు. 7వ 3వ స్థానం ఒక్క మెదక్లా ఉంటే 2వ స్థానం ఏదైనా ఉంటే ఉంటుండొచ్చు. అంతకుమించి నేను చెప్తే కదా ఇంతకు నువ్వు జాకి పెట్టి లేపి ఒకడు జాకి తిప్పాలి. హరీష్ రాము అంటే కేటీఆర్, మేము రామంటాము. రాము ఒక దిక్కు, హరీష్ ఒక దిక్కు, జాకిని లేపి ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితులే లేదు. అయిపోయింది. కానీ పులి పంజా వేసినట్టుగా కేసీఆర్ బయటకు ఏ పులి లేదు, పంజా లేదు. మా రేవంత్ అన్న చెప్పిండు పులి రాగానే బోన్లో పెట్టడానికి మా కార్యకర్తలు రెడీలు ఉన్నారు. అయిపోయింది. ఇంకేం. ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఇది కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎక్కడ అన్యాయం జరగలేదు, 1, 2 జరిగినటువంటి అంశాలను జాతీయ పార్టీ సవరించుకుంటుంది, అందుకోసం నేను పోరాటం చేస్తున్నటువంటి అంశం సంపత్ గారు